ప్రజల్లో ఆ నాయకుడికి ఉన్న సంబంధాలతోనే స్థానిక ఎన్నికల్లో ఫలితాలు వస్తాయని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. చాలా గ్రామాల్లో పార్టీల మద్దతు కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేశారని తెలిపారు. అలా గెలిచిన వారిని పార్టీలోకి తెచ్చుకునే చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ఈటెల రాజేందర్. ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించాలని అన్నారు. ఈ ఎన్నికలు ప్రజలతో ఆ నాయకుడికి ఉండే వ్యక్తిగతమైన సంబంధాల మీద ఆధారపడి ఉంటాయి. ఆ తదుపరి వారి వెనుక ఉన్న నాయకుడు, వారి పార్టీ, ఇవన్నీ కలగలిసి రిజల్ట్ వస్తుంది. చాలా గ్రామాలలో పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసిండ్రు. వాళ్ళకు నమ్మకం ఉన్న, విశ్వాసం ఉన్న నాయకులతోటి 1 నిమిషం 2 నిమిషాల వీడియోని సపోర్ట్ అడిగిన తప్ప అంతకంటే మిక్కిలి లేదు. అయినా మేము వీడియోలో సపోర్ట్ చేసినట్టు వాళ్ళు కూడా గెలిచిండ్రు. కానీ గెలిచిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు ఇస్తాం, మీరు మా పార్టీకి రండి, మా పార్టీలో గెలిచినట్టు చెప్పుకోమని చెప్పి చిల్లర ప్రయత్నం కొనసాగుతుంది. అప్పుడేమో ఇండిపెండెంట్గా ఉండి ఆ తదుపరి పనిచేస్తే ప్రజలు మళ్ళీ విశ్వసించే ఆస్కారం ఉండదు. కాబట్టి ఎట్లా గెలిచిందో అట్లా ప్రజలకు సర్వీస్ అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కమలాపూర్లో బీజేపీ మద్దతున్న అభ్యర్థిని ఓడించాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయని ఈటెల రాజేందర్ అన్నారు. అయితే చివరికి బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థినే ప్రజలు గెలిపించారని ఆయన తెలిపారు. సొంత ఊరిలో తనను ఓడించాలని కొందరు ప్రయత్నాలు చేసినా ప్రజలు మాత్రం విజయాన్ని అందించారని అన్నారు. అవగాహన లేని పిచ్చోలు పోస్టులు పెట్టారని బండి సంజయ్ పీఆర్ఓ పోస్టులపై ఈటెల అసహనం వ్యక్తం చేశారు. ఈ పోస్టులపై పార్టీనే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పంచాయతీ ఎన్నికలు అయ్యాక హైకమాండ్ కు వివరిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయిండు. ఇవాళ ఫుట్బాల్ ఏదో మెస్సీ ఫుట్బాల్. సింగరేణిలో కోటలు బాగు చేయడానికి పైసలు లేవు. సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉంటే సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం ఒక గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి సింగరేణి కార్మికులకి కోటలు బాగు ఏమి పైసలు లేవు. కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇలా ఉత్తర తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఏవేగించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజ్మెంట్ గా మారని ఈటెల రాజేందర్ ఆరోపించారు. సింగరేణి డబ్బులతో అనవసర ఖర్చులు చేస్తున్నారని అన్నారు. మెస్సీ ఫుట్బాల్ పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు ఈటెల రాజేందర్. ఇవాళ కమలాపూర్ గ్రామం 2001 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఎవరెవరు కలిసి ఖర్చు పెట్టిండ్రు, ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు ఆ లోతులోకి పోను. కానీ కమలాపూర్లో ఈటెల గారిని సతీష్ పోటీ చేసినట్టు లేకపోతే ఇంకోటి పోటీ చేసినట్టు కాదు, ఇక్కడ ఓడగొట్టాలి ఈటెల అందరికీ, ఇక్కడ సొంత ఊళ్ళోనే ఓడిపోయినటువంటి ఒక వార్త రాయించాలని చెప్పి చాలా ఉబలాట పడ్డారు. దాన్ని తొక్కి పడేసి ఇవాళ కమలాపూర్ గ్రామ ప్రజలు మళ్ళీ ధర్మాన్ని న్యాయాన్ని నిలిపినందుకు, ఒక గరీబ్ బిడ్డను గెలిపించినందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇవాళ కమలాపూర్ గ్రామం